హాయ్ ఎవరీవన్. దిస్ ఇస్ సురేంద్ర కుమార్. రీసెంట్‌గా పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ చేసుకుంటేనే 1500 పడతాయని అందరూ పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అదంతా నిజం కాదండి. గవర్నమెంట్ ఏదైతే 1500 అనౌన్స్ చేసిందో ఎవరీ మహిళకి 18 ఇయర్స్ అబోవ్ మహిళకి ఇస్తానని చెప్పారో, అది మీ దగ్గర నుండి ఏదైనా బ్యాంక్ అకౌంట్‌లోకి పడుతుందని, ఓన్లీ పోస్ట్ ఆఫీస్‌లోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే పడతదనేది మాత్రం నిజం కాదండి. ఏది నిజమంటే మీ దగ్గర ఉన్న ఏదైనా బ్యాంక్ అకౌంట్‌లో డైరెక్ట్‌గా ఎన్‌పీసీఐ లింక్ కాదు. ఎన్‌పీసీఐ లింక్ ఏంటంటే మీ దగ్గర నుండి ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ డైరెక్ట్‌గా అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ కావాలా దాన్ని ఎన్‌పీసీఐ లింక్ అంటారు. ఆ ఎన్‌పీసీఐ లింక్ డైరెక్ట్‌గా బ్యాంక్స్ చేయవు. కానీ పోస్ట్ ఆఫీస్‌లో మాత్రం డైరెక్ట్‌గా ఐబీపీబీ అకౌంట్ ద్వారా డైరెక్ట్‌గా ఎన్‌పీసీఐ లింక్ చేస్తారు. ఎవరికి అవసరం అంటే ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీస్ గానీ, డైరెక్ట్‌గా గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కానీ పడకుండా ఉంటాయో, వాళ్ళు మాత్రమే డైరెక్ట్‌గా పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి ఎన్‌పీసీఐ లింక్ ద్వారా మాకు అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు. మీకు అవసరం లేదు అంటే సపోజ్ ఇంట్లో ప్రతి ఒక్కరికి గ్యాస్ ఉంటుంది. గ్యాస్ సబ్సిడీస్ అందరికి పడుతుంది. గ్యాస్ సబ్సిడీస్ ఎలా పడతాయి? డైరెక్ట్‌గా గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిటే కదా! అలాంటప్పుడు గ్యాస్ సబ్సిడీస్ ఏదైతే బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంటాయో వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఎన్‌పీసీఐ లింక్ అయినట్టే. సో, వాళ్ళు పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా ఎవరంటే ఏదైనా సంథింగ్ పింఛన్స్ తీసుకునేవాళ్ళు గాని, సపోజ్ స్కాలర్‌షిప్స్ పడేవాళ్ళు గాని, ఇలాంటి వాళ్ళంతా ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయిపోయుంటాయి. ఉండదు. అదే విలేజెస్‌లో అయితే కరువు పనికెళ్తుంటారు వాళ్ళు. కరువు పనికెళ్ళేటప్పుడు వాళ్ళకి ప్రతి రూపాయి డైరెక్ట్‌గా డీబీటీ ద్వారానే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. వాళ్ళందరికి కూడా ఎన్‌పీసీఐ లింక్ అయిపోయుంటుంది. సో, ఇలాంటి వాళ్ళంతాకి ఎన్‌పీసీఐ లింక్ అయిపోతుంది. అన్నెసెసరీగా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి టైమ్ వేస్ట్ చేసుకోకండి. ఎవరైతే లేదో ఎన్‌పీసీఐకి లింక్ ఉండదో, డైరెక్ట్ బెనిఫిట్స్ లేవో వాళ్ళు మాత్రం వెళ్ళండి పోస్ట్ ఆఫీస్‌కి.